ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామం బట్టి మరొకసారి ఆయన అనుగ్రహించిన కృపను బట్టి ఇలా మీతో మళ్ళీ ఒకసారి కలిసి ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరిచే సమయం మనకి ఇచ్చినందుకు ముందుగా ప్రభువుకే మహిమ ఘనత స్తుతులు ఆయనకే చెల్లునుగాక. ప్రియులారా, మరి గతించిన కాలంలో మీరు ప్రోగ్రాం చూసి మరి ఎంతోమంది స్పందించి ప్రార్థన అవసరాలు తెలియజేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి జీవితంలో అద్భుతం చేశారని నేను విశ్వసిస్తున్నాను. మీ జీవితంలో దేవుడు మంచి కార్యం జరిగిస్తే నాకు కూడా ఒకసారి మీరు ఫోన్ చేసి మీ తాలూకా ఆ యొక్క పరిష్కారాలు మాకు ఇలా జరిగాయని నాకు తెలియజేస్తే నేను మీతో కూడా సంతోషిస్తాను. సర్వశక్తి యొక్క అద్భుత కార్యాలని మరి మీరు చూచి ఆనందించి మీ జీవితాల్లో అనుభవించాలని నేను మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నా కడ ఉన్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. నీవు నాతో ఉండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. ప్రియులారా, నేను ప్రభు దగ్గర మరి ఈ వారంలో నేను కూర్చొని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవడానికి కూర్చున్నప్పుడు శోధనలు మన జీవితంలో ఎలా కలుగుతున్నాయి, వాటి నుంచి ఎలా విజయం పొందుకోవాలనే విషయాన్ని గురించి నేను ప్రభుతో మరి ముచ్చటించి మాట్లాడుకొని ఆయన చూపించినటువంటి మాటల ద్వారా మరొకసారి నేను ఏ విధంగా జయం పొందానో మీరు కూడా అలాగే జయం పొందాలని ఆశతో మరి శోధనల గురించి అవి వచ్చినప్పుడు ఎలా మనం తట్టుకొని నిలబడాలనే విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రభువారు చెప్పిన సమస్యల్లో మనం మీ జీవితాల్లో ఎన్నో సమస్యలు కలుగుతాయని ఆయనే స్వయంగా చెప్పారు. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకాన్ని జయించి ఉన్నానని సెలవిచ్చారు. ఈ లోకంలో శ్రమ కలగకుండా ఏ బిడ్డ లేరు. ఎంత గొప్ప దైవజనం ఎవరైనా సరే శ్రమ పడడం తప్పదు, శోధన రావడము తథ్యము. అయితే ఒకసారి మదర్ తెరీసా గారు కూడా ఒక మాట చెప్పి ఉన్నారు, శ్రమలు శోధనలు కలుగుకుంటా నాకు చెయ్యి ప్రభు అని మీరు అడగండి, కానీ ఆ శ్రమల్లో శోధనలో నా తట్టుకుని నిలబడే ధైర్యం నాకు ఈ ప్రభు అని ప్రార్థించమని ఆ సహోదరి ఇక్కడ రాయబడి ఉన్న పుస్తకంలో నేను చదివి ఉన్నాను. యేసు ప్రభు వారు కూడా మరి ఆయన పరిచర్య ప్రారంభించక ముందు ఈ శోధనలో మరి సాతాను అపవాది శోధించారు ఆయన శోధించి నీకు అవి ఇస్తాను, ఇది ఇస్తాను, నువ్వు మైకిరా, అక్కడికి తీసుకొని వెళ్తాను, ఈ లోకమంతా నీకు ఇస్తాను, కిందకు దుముకు, దేవుడు నిన్ను కాపాడతాడని, ఆకలైనప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పి ఎంతో శోధించడం మనం చూచాం. ప్రభువారికి ఈ శోధన వచ్చినప్పుడు మానవ మాత్రుడు ఈ లోకంలోకి వెళ్తున్నప్పుడు మనకెందుకు రావు, ఎన్నో శోధనలు మనకు కూడా రావచ్చు. అయితే మరి శోధనలో వచ్చినప్పుడు స్థిరపడి బలంగా నిలబడే పరిశుద్ధాత్మ శక్తి ఆ ప్రభువే మనకిస్తారని నేను సూటిగా మీతో నేను చెప్తున్నాను. శోధించినప్పుడు మరి పేతురు రాసిన పత్రికలో శోధన జరిగినప్పుడు శుద్ధ సువర్ణము అగ్ని పరీక్షలకి ఎలాగైతే లోనవుతుందో, చక్కటి ఒక ఉంగరముగానో లేకపోతే ఒక బంగారు పాత్రగా తయారవుతుందో, అలాగే మనం కూడా నశించిపో సువర్ణం అగ్ని పరీక్షకి ఎలాగైతే ఉంటుందో ఈ శోధనలు వచ్చినప్పుడు మహా ఆనందం అని ఎంచుకోండి అంటారు. మహా ఆనందం అని ఎంచుకోమంటాడు ఆ పేతురు రాసిన భక్తుడు చదువుతూ ఉంటే. అంటే నువ్వు శోధించబడినప్పుడు మహా ఆనందంగా ఎంచుకున్నప్పుడు తిరిగి ప్రభువారు వచ్చినప్పుడు మహిమ మెప్పు ఘనత నీకు కలుగుతుందని సెలవిచ్చారు. అందుకే శోధనలను సహించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము. శోధనలను సహించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము. సోలిపోవలదు మనస సోలిపోవలదు,
నిన్ను కని పిలిచిన దేవుడు విడచిపోతాడా? ఇక్కట్టులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా అంటారు భక్తులు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక స్టిల్ ఫోటోగ్రాఫ్ చూశాను. డాక్టర్ డిజిఎస్ దినకర్ గారు ప్రేయర్ చేసినప్పుడు ఆయన మోకాళ్ళలోని సూట్లో ఉన్నప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఆయనలా పట్టుకుని ఉన్నట్లు ఒక ఫోటోగ్రాఫ్ నేను చూశాను. ఆయన ఆత్మలో అనిపించారు. ఎన్నో శోధనలు వచ్చింది ఆయనకి. సొంత కుమార్తెను కూడా ఆయన త్యాగం చేశారు. అయితే యేసుప్రభుని విడిచిపెట్టలేదు. యోబు వంటి భక్తుడికే శోధన వచ్చినప్పుడు శోధించబడిన తర్వాత నేను సువర్ణంలా మారుతానని చెప్పి అక్కడే రాయబడి ఉంది. మరి ఎంతోమంది భక్తులకి శోధనలు వచ్చాయి, కానీ వారు అందులోంచి బయటకు వచ్చారు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటారు ఒక దగ్గర, మీరు శోధనలు కలుగుతాయి కానీ దేవుడు దయచేస్తాడు, కానీ మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధించబడనీయడ అంటారు ఆయన. ఒకవేళ శోధన వచ్చి శోధించబడినా సరే వాటిలోంచి తప్పించుకొని మార్గం కూడా ఆయనే చూపిస్తారన్నారు. ఎవరికి అలా చూపిస్తారంటే యేసునందు విశ్వాసం ఉంచిన వారికి, యేసు పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారికి, యేసులో ఆనందించిన వారికి. నీ జీవితం ఆయనకి సమర్పించుకున్నావా? నీ కార్యక్రమాల్లో ఆయనకి చోటిస్తున్నావా? ప్రతిరోజు నువ్వు ఆయనతో సంభాషణ జరుపుతున్నావా? దేవుని యొక్క చిత్తములో అమర్చబడిన నేను కూడా యేసుతో అనుభవం కలిగి ఉండాలి. అని శోధనలు మనల చుట్టూ వచ్చిన శోధనలు మనల చుట్టి వచ్చిన సైతాను అంబులెన్ని తగిలినా భయము లేదు మనకిక్క, ప్రభువు చెంతనుందుము యేసుతో టీవీగాను పోదమా, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా. నువ్వు ఒక సైనికుడివి. ఎఫెసీ పత్రికలో అపవాది తంత్రములు ఎత్తునించుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకున్నావా? దేవుడిచ్చే సర్వాంగ కవచం గురించి నువ్వు ఎప్పుడైనా అడిగావా ఆయన్ని? సత్యమున దట్టి నీతి అని మైమరుపు, పాదములకు సువార్త అని రక్షణ శిరస్త్రానము, సువార్త అని సిద్ధ మనస్సుని జోడు, మరియు దుష్టిని అగ్నిబాణములన్నిటి ఆర్పుటకు డాలు సిద్ధ మనస్సు కలిగి ఉన్నావా? ఇవి నీ దగ్గర ఉన్నప్పుడు ఏ శోధన వచ్చినా సరే నువ్వు భయం కలిగి ఉండవు. ఎందుకంటే క్రైస్తవుడు అనేవాడు గొప్పవాడు. క్రీస్తు యొక్క శక్తి నీ మీద ఉండాలి. క్రైస్తవుడు అన్నదానికి నేను ఒక పుస్తకంలో చదివాను, అతడు క్షమించాలి, ప్రేమించాలి. నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావా? ఇతరులను క్షమిస్తున్నావా? ఆ క్షమాగుణం, ఆ ప్రేమ నీలో ఉంటే దేవుడు నీ శోధన నుంచి నిన్ను విడుదల చేస్తాడు. ఈరోజు ఆయన ఎప్పుడూ కూడా మనల్ని శోధింపబడనీయుడు. అందుకే అంటాడు, నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని ఎవరు అనకూడదు. నరులు దురాశల చేత లేకపోతే పాపము చేత ఏదో విధంగా మరి ఈ లోకంలో పెద్దవాళ్ళు అవ్వాలని చెప్పి అనేక ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోనూ ఉరిలోనూ పడతారని మరొక చోట వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ శోధనలు వచ్చినప్పుడు నువ్వు గడిబిడవుకో, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, స్తుతించు, ప్రభువును స్తుతించి ఆనందిస్తే దేవుని యొక్క శక్తి నీ మీదకి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు పాటలు పాడి ఆనందిస్తున్నావో సాతాను భయపడి పారిపోతాడు. ఈ స్తుతుల్లో శక్తి పైకి వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి పైనుంచి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీకు దిగుతుంది. నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు పాటలు పాడుతూ దేవుని స్తుతించడం నేర్చుకున్నావా? ప్రైజ్ చేసావా? దేవుని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నావా? మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవరైతే పాటలు పాడి దేవుని యందు స్తుతించి ఆనందిస్తున్నారో, నువ్వు ఎంత డిప్రెషన్లో ఉండి కూడా నువ్వు పాటలు పాడుతుంటే, చేప కడుపులో యోనవలే కుమిలి నలిగిపోయావా, చేప కడుపులో యోనవలే కుమిలి నలిగిపోయావా, స్వరముతో స్తుతి బలి అర్పించు పారిపోవును శ్రమలన్నీ, స్వరముతో స్తుతి బలి అర్పించు పారిపోవును శ్రమలన్నీ, స్తుతించి ఆనందించు. పుత్రుడ భయపడకు, స్తుతించి ఆనందించు. పుత్రిక భయపడకు, యేసురాజు నీ మదిలో గొప్ప కార్యం చేయును. యేసురాజు నీ కుటుంబంలో, నీ గదిలో గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు స్తుతించు.
ప్రభువులో స్తుతించాలి. అప్పుడు అపవాది అనుకుంటాడు, వీడికి ఎప్పుడు ఓడిపోవడమే కదా, వీడికి వ్యాధి ఇచ్చేసాను, వీడికి బలహీనత ఇచ్చేసాను, నీ జీవితంలో నీకు ఏది జరగదు, నీకు ఏది రాదు, నీవన్నీ ఓడిపోవడమే, నీకు అప్పులు తీరవు, నీకు నిరుద్యోగ సమస్య ఉంది, నీ భర్త నిన్ను కలవడు, నీకు వివాహం అవ్వదు, నీకు గర్భం రాదని ఒక రకమైన ఆలోచనతో నీకు వాడు మనసులో దూరి నిన్ను డిప్రెస్ చేస్తూ ఉంటాడు, నిన్ను శోధిస్తూ ఉంటాడు. ఆ టైంలో నువ్వేం చేయాలి? నా ప్రభువు గొప్పవాడు, నెమ్మదిగా ఉండు, నీ మనసుతో నువ్వు చెప్పుకో, నెమ్మదిగా ఉండు, ప్రభువునందు ఆనందించు, మనసా వృధాగా కురింగిపోకని నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకో. నీరసించిపోవద్దు నా మనసా, నువ్వు చెప్పుకో. ఈరోజు సెంట్రల్ పార్ట్లో నీ ఆలోచన, నీ శోధన అంతా కూడా నీ బ్రెయిన్లోనే ఉంది. నువ్వు ఏదన్నా ఒక మార్గం ఆలోచించడం, నువ్వు డిప్రెషన్ అవుతే నీ బ్రెయిన్లోనే నీకు ఆలోచనలన్నీ వచ్చి నువ్వు చికాకుతో నీకు డయాబెటీస్ రావచ్చు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోవచ్చు. ఈరోజు అమెరికాలో అనేక మంది ఈ ఒత్తిడి, యాంగ్జైటీ, శ్రమల శోధనతోనే బాధపడుతున్నారు. నువ్వు స్తుతించి ఆనందిస్తే నీకు హార్ట్ అటాక్ రాదు. నువ్వు గట్టిగా స్వరమెత్తి స్తుతిబలి ప్రభువు కోసం పాడితే నీకు హార్ట్ అటాక్ రాదు. ఎంచేత నీ హృదయం ఆయనకి ఇచ్చావు, నీ మనసు ఆయనతో ఉంది, నీ హృదయం తెరిచి ఆయన్ని నువ్వు లోపలికి ఆహ్వానించావు. ఆయన నిన్ను ఎన్నోసార్లు ఎత్తుకున్నారు. నా ప్రోగ్రాం చూస్తున్నారు స్ట్రైట్గా ఓ సహోదరుడు ఎన్నో శోధనలో ఉన్నాడు, కానీ నువ్వు ప్రభువుకు నీ జీవితం సమర్పించుకున్నావన్న సంగతి నువ్వు మర్చిపోయావయ్యా. నువ్వు ప్రభువుకు అంటుకట్టబడిన జీవితంలో ఉన్నావు. నీ తల వెంట్రుకలైనా నీవు ప్రభువు వాడవని నేని వాడానై ఉండగోరేదన్ యేసు ప్రియా రక్షక అంటాడు. స్నేహితునిగా మాటలాడేదన్ సర్వశక్త ప్రభుతో, నన్ను చేర్చు రక్షక, గాయపడ్డ ప్రకకు నా గదిలో నేను మోకరించి నాయన శోధన వచ్చిందయ్యా అని కుమ్ములిపోయిన రోజులు ఉన్నాయి. కుమ్ములిపోయి ప్రభువును ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయి. ఆయన నా దగ్గరికి వచ్చి, భయపడకు బిడ్డ, లే, నువ్వు వెళ్ళి నీతో నేను వస్తానన్న సంఘటనలు ఎన్నో నా జీవితంలో జరిగాయి. నేను ఒంటరిగా లేను, నాతో. ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, గాయపడి నడవలేని సమయమందున మోసావు నీ భుజములపైన, బలమైన నీ రెక్కల క్రింద సురక్షితముగా కాచిన దేవా, మంచి కాపరి నా యేసయ్యా, నీవు మేపు గొర్రెను నేను, నీ మార్గములో నడిపించుమా, నా చుట్టూ నీ రక్తపు కంచె వేయుమా, వ్యర్థమైన వాటిని చూడకుండగా నా కన్నులు నీ వైపు త్రిప్పివేయుమా, లోకాకర్షణలో పడనీయకు, వాటిని నన్ను ఏలనీయకు, మంచి కాపరి నీ యేసయ్యా, నీవు మేపు గొర్రెవు, నీవు నీ మార్గములో నడిపించుమా. దేవుడి యొక్క కార్యక్రమాలు అద్భుతం అండి. ఆయన నీ కాపరిగా ఉన్నారు, నువ్వు మర్చిపోతున్నావు. నిన్ను మర్చిపోయేటట్టు చేసేది సాతాను క్రియలు. నువ్వు ఎప్పుడైతే స్తుతించి ప్రభువును ఆనందించావో ఏ శోధన నీ దగ్గరికి రాదు. నువ్వు శోధన నుంచి అద్భుత విజయాన్ని పొందుకుంటావు. ఇది ఖచ్చితంగా నేను అనుభవించి మీకు చెప్తున్నాను. దేవుని యొక్క కృప నీతో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన మానకూడదు, విశ్వాసంలో నిలబడాలి, విశ్వాసంలో స్థిరముగా ఉండాలి. యేసు ప్రభువారు కూడా చెప్పారు, మెలకువగా ఉండి, శోధించబడుతున్నప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అన్నారు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమే. ఒకవేళ స్త్రీ ఆకర్షణలో లోనైపోయావా, వ్యభిచార తలంపులు నీతో ఉన్నాయా, ఎంత బాగుంది ఈ ఆడ మనిషి, ఎంత అందంగా ఉందని ఒకవేళ నువ్వు అనుకుంటున్నా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నువ్వు పాపం చేసినట్లే అని ప్రభువారు చెప్పారు. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క జారత్వము కలుగుతుంది అనేకుల్లో అని పౌలు గారు హెచ్చరించినట్లు అనేక హెచ్చరికలు ఆయన ఇచ్చారు మనకి. ఈ జారత్వం విడిచి పారిపోమన్నారు, దాని దరికి వెళ్ళొద్దని సామెతల గ్రంథంలో చెప్పారు. యవనుడా నీ బలం ఇవ్వద్దని చెప్పారు. ఈరోజు యవనస్తులు, ఈరోజు యవన కుమారులు కుమార్తెలు ఎంతమంది ఒకరు మరి శారీరక ఆకర్షణకు లోనవుతున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో శోధనలు రావా, శోధనలలో పడమా మనము దేవునికి యొక్క దాసులముగా దేవుని దగ్గర ఉన్న మన వ్యక్తులం కనుక బలా నమ్మకమైన మంచి దాసురాలు, బలా నమ్మకమైన యవనస్తుడు అని చెప్పి నువ్వు ఆలోచనలో చేయవు.
నీ యవనస్తుల్లో ఎంతమంది మనం శోధనలో పడుతున్నాం. ఇటువంటి దూరంగా ఉంచండి ప్రభు అని చెప్పి ఆ భక్తుడు రాసిన పాట. చక్కగా కనిపించు ఈ లోకము లయమైపోవును ఏనాటికైనా, నీ మార్గములో నడిపించుము దేవా నన్ను బ్రతికించుము. చక్కగా కనబడుద్ది ఈ లోకం, ఏనాటికైనా లయమైపోద్ది అంటాడు. అగ్ని గంధకాలతో లయమైపోద్ది అంటాడు, కాలిపోద్ది. ఎందుకు ఈ లోకార్షణలో పడకుండా వాటిని నన్ను ఏలనీయొద్దు అంటాడు. లోకాకర్షణలో పడనీయకు, వాటిని నన్ను ఏలనీయకు. చక్కగా కనిపించు ఈ లోకము లయమైపోవును ఏనాటికైనా, నీ మార్గములో నడిపించుము దేవా నన్ను బ్రతికించుము అంటాడు బాబు. దేవుని యొక్క కృప కాపుదల మంతున్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏమంటాడు. కానీ నువ్వు స్తుతులు మర్చిపోకూడదు, ప్రైజ్ చేయాల. 10 మంది కన్యకులు ఉన్నారు, బుద్ధి గల కన్యకులు, మరి బుద్ధి లేని వారు ఉన్నారు. వీరందరూ దీపాన్ని పట్టుకొని నిలబడితే వారి దగ్గర నూనె అయిపోయింది. నూనె ప్రార్థనకి సాదృశ్యం. ఆ నూనె అయిపోయినప్పుడు మీరు బజార్లోకి వెళ్ళి కొనుక్కోండి. ఈ కథ అంతా మీకు తెలుసు. ఇవన్నీ యేసుప్రభు చెప్పిన ఉపమానాలే. మీ పాస్టర్ గారు ప్రతి దినము మీరు చర్చస్లో వింటున్నాం. కానీ వాటిని ఒకసారి బ్రష్ చేసుకుంటే వాటిలో అర్థం ఏంటంటే మనం బుద్ధి గల కన్యకుల్లాగా సిద్ధపడి రావాలి. నీ నూనె అనే ప్రార్థనా తైలం ఎప్పుడు ఉండాలి. నూనె విశ్వాసమునకు కూడా సాదృశ్యం. విశ్వాసము నింపబడాలి. చూడండి, ఎలీషా భక్తుడు వచ్చినప్పుడు అప్పులు అయిపోయామని ఆ యొక్క శిష్యుడి యొక్క భార్య వస్తారు. అప్పులు అయిపోయాం బాబు, ఎలాగంటే నూనె నువ్వు కుండలను తీసుకొనండి, నూనె నింపండి అన్నారు. నూనె నింపినప్పుడు అప్పులు తీసుకో, ఈ నూనె అమ్మి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం అనే నూనె, ప్రార్థన అనే నూనె. కుండ నీ మనిషికి సాదృశ్యం. కుండ అంటే నువ్వు, నేను. నీ కుండలు అనే హృదయంలో నూనె ఉండాలి. ఆ నూనె ఏంటంటే విశ్వాసం అనే నూనె మరియు ప్రార్థన అనే నూనె, తైలము. ఈ రెండు నీలో ఉండాలి. విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. అప్పుడు నువ్వు శోధన నుంచి ఎదుర్కొంటావు. అనేక ఆత్మలు సంపాదించి యేసుప్రభు వారు కూడా చెప్పారు, ఖాళీ ద్రాక్షారసం అయిపోయిందయ్యా, మరి ఎలాగని అన్నవాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, కనిపెడతాం అని చెప్పి ఖాళీ కుండల్లో, ఖాళీ బాణంలో ద్రాక్షారసం నింపిన ప్రభు ఈ ఖాళీ గుండె, ఈ గుండెలో ఏముండాలి? హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఆ హృదయశుద్ధి నాకు ఇవ్వు ప్రభువా అని నీవు నాతో నా పరిశుద్ధాత్మ అనే ద్రాక్షారసంతో నన్ను నింపు ప్రభువా అని అంటే ఆ ప్రభువారిని నేను నింపుతారు. నీకు అద్భుతం జరుగుతుంది. నీ శోధన నుంచి విడుదల జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే మెలకువగుండి ప్రార్థన చేసావో, కన్యకల వల్ల నువ్వు ఉన్నావో, మరి అదే వచనములో ఆయన అంటాడు, మరి బలవంతులై ఉండి, పౌరుషం కలిగి ఉండి, విశ్వాసమందు స్థిరులై ఉండి, బలవంతులై ఉండి, మెలకువగా ఉండి, ప్రార్థనగా చేయండి, మెలకువగా ఉండండి, మరి పౌరుషం కలిగి ఉండండి, విశ్వాసమందు స్థిరులై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములు ప్రేమతో చేయండి అంటున్నాడు పౌలు గారు. విశ్వాసములో స్థిరులుగా ఉన్నామా? కనాను స్త్రీ విశ్వాసముగా ఒకసారి గమనించారా? కుక్క పిల్లలకి వేసే రొట్టె ముక్క నాకు వేయి ప్రభు అంటే, కుక్కనే ప్రభు బల్ల మీద నుంచి పడిపోతున్న రొట్టె ముక్కలు నాకు ఇవ్వని గోజాడి బ్రతిమాలిన ఆ స్త్రీ యొక్క మాటలు ఒకసారి మీరు గమనించమా? ఈరోజు శోధించబడుతున్న నీవు శుద్ధ సువర్ణంగా మాట్లాడతా, దేవుని యొక్క శక్తి నీ మీద వస్తుంది. నా ప్రార్థనలో పాల్గొన్న నీవి శోధనలన్నీ పటాపంచలు అయిపోతాయి. యేసు ప్రభు శక్తి నీ మీదకి వస్తుంది. ఆ ప్రభు వారు నాకు ఆ వాగ్దానం ఇచ్చి నువ్వు వెళ్ళు, నువ్వు ప్రజలతో మాట్లాడు, దేవుడు శోధన నుంచి నేను విడిపిస్తాను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును అంటాడు ఆయన. జలములలో పడినే వెళ్ళినా చూసిపోతాయి అవి, నేను పక్క నుంచి వెళ్ళిపోతాయి అవి, నా మీద పారవు, అగ్నిలో నేను నడిచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. ఎంతో స్తుతించి భక్తులు శోధన నుంచి బయటపడిపోయారండి. ఏదో శోధన వస్తుంది, ఏదో భయం వస్తుంది అనేది ఇది లేదు. ఎవరో శపిస్తున్నారేమో, ఎవరో ఇంటి ముందు నిమ్మకాయ పెడుతున్నారు, ఎవరో ఏదో నాకు మీద చెడుకు చేతబడి చేస్తాడు. అది నీ భయమే, నీ భయమే. నీకు ఏమీ చేయరు.
ఎందుకంటే నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నిన్ను కాచెను గతకాలం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. నీ కృపలు తలుచుకో. కృపగల తండ్రి ఆయన గ్రేస్, నాట్ మై మెరిట్ బట్ ఈజ్ గ్రేస్ అంటారు అపోస్తలుడైన పౌలు. నా యొక్క శక్తి కాదు, నా బలం కాదు, కానీ ఆయన కృపే, నీ కృపే నన్ను నడిపించింది అంటాడు. యేసయ్య అనే భక్తుడు ప్రతి పాటలో కూడా నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృపే, కృపే, దట్ ఈస్ ద గ్రేస్. ఈరోజు నువ్వు నేను ఇలా ఉన్నావంటే ఆయన కృప. ఈరోజు నువ్వు మంచి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించు ఆయన కృప. ఈరోజు నువ్వు మంచి బంగ్లాలో తిరిగి కారులో తిరిగి ఆయన కృప. మరి యొక్క విశ్వాసము నువ్వు గమనించావా? ఆ యొక్క స్త్రీ వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపడింది. ఆ విశ్వాసం నీలో ఉంటే ఆ శోధ నుంచి నువ్వు బయటకు వస్తావు. బలవంతులై ఉండడు అంటాడు అపొస్తలుడైన పౌలు. దేనికి బలవంతులు? శరీరానికి బలవంతులా కాదు. సంసోను బలవంతుడే, కానీ ఒక స్త్రీకి లొంగి అతను చివరికి బలహీనుడయ్యాడు. కానీ ఆఖరి ప్రార్థన గొప్ప శక్తిమంతుడిగా చేసి ప్రభువునందు విజయం పొందాడు. అయితే బలవంతుడు అంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు. ఆమేన్. నీలో ఉన్నవాడు ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు. ఎవరో ఎక్కడో చూపిస్తే గుండె చీల్చుకుంటే ఏదో బొమ్మ కనబడుతుంది. ఆల్ ఫాల్స్. నీ పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి కాంతి నీ ముఖంపై ప్రకాశిస్తున్నప్పుడు నువ్వు నడిచే చోటంతా విజయమే జరుగుతుంది. నువ్వు నడిచేట కురింగిపోయి ఉన్నావా? కురింగిన వేళలో చిరునామా ఆయనే అని నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను. ఒకవేళ ఎక్కడికి వెళ్తావు? నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నువ్వు బలవంతులై ఉండాలి. నువ్వు దేవుని యందు బలవంతులై ఉండాలి. దేవుని యందు బలం ఎలాగొస్తుందంటే ప్రార్థన అనే శక్తి వస్తుంది. నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రేజ్ చేస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? ప్రేజ్ చేస్తున్నావా? ఆర్ అంటే ప్రేయర్లో ఆర్ అంటే రిజాయిస్. దేవుని యందు ఆనందిస్తున్నావా? దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు. మరి మీరు ప్రార్థన చేసినప్పుడు వాటిని అన్నింటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునన్న ప్రభు మాట. అపనమ్మక అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? మరి అడుగు, ఆయన అడుగు. ప్రభువా గోజాడు అడుగు. ఆ గుడ్డివాడు ప్రభుని అడుగుతూ ఉంటాడు, యేసు 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 అంటే అక్కడ అందరూ ఊరుకోవయ్యా అడిగితే ఆడు మరి గట్టిగా కేకలు వేసి యేసు 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 అని పిలిస్తే అప్పుడు ఆయన అక్కడ నిలిచి నేను నీకేమి చేయాలి అని అడిగినప్పుడు నా కళ్ళు స్వస్థపరచవా అని అడిగాడు. ఎంతోమంది అన్నారు ఊరుకోవయ్యా ఊరుకో. ఈరోజు నిన్ను ఒకవేళ అంటున్నారేమో ఊరుకో, నీకేమి ప్రభు చేయలేదు, ఊరుకోవయ్యా నీకేం జరగదంటే ఒక స్త్రీ చెప్పున్నారు ఒక దైవజనుడితో, అయ్యా 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో ఏం జరగట్లేదు లేదంటే ఇంకా మొరపెట్టు అన్నాడంట. ఇంకా మొరపెట్టు ప్రభు దగ్గర. ఒకరోజు నిజంగా ఆవిడ అలాగే చేసి 24 సంవత్సరాల తర్వాత విజయాన్ని పొందుకుంది. ప్రభు ఒకరోజు ఆమె భర్తను తాకి స్వస్థ చేసి ఇద్దరు మరి దేవుణ్ణి ఆనందిస్తున్నారు. దేవుని యొక్క బిడ్డలారా బలవంతులై ఉండి దేవుని పౌరుషము కలిగి ఉండండి అంటాడు ఒక దగ్గర. ఏంటి పౌరుషం? పౌరుషం అంటే ఏంటంటే కోపము తెచ్చుకొని నువ్వు చేసిన పాప కార్యాల నుంచి నువ్వు బయటికి రా. పాపపు కార్యాలు ఏమన్నా ఉంటే, చెడు కార్యాలు ఉంటే, ఈవిల్ హ్యాబిట్స్ ఉంటాయి, విడిచిపెట్టు. క్విట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ ఓల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్. దేవుని దగ్గరికి రా. నువ్వు బలవంతులైన తర్వాత పౌరుషం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి నీ మీదకి వస్తుంది. నువ్వు శోధన జయించగలుగుతావు. వీటన్నిటికీ సెంట్రల్ పాయింట్ ఒకటే, ప్రభువు యందు నువ్వు ఆనందించాలి, ప్రభువులో నువ్వు ఉండాలి, ప్రభువు కొరకు జీవించాలి. 1 కొరింథీ 16:13 ప్రకారం మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడి. ప్రేయర్లో ప్రైజ్, రిజాయిస్, ఆస్క్ అండ్ ఈల్డ్. నిన్ను నువ్వు తగ్గించుకో, ఆయన దగ్గర పాదాల మీద మోకరించు, ఆయన దగ్గర పడు. ప్రభువా నీవు నాతో ఉండు, ప్రభువా నీవు నాతో రా, ప్రభువా అని నువ్వు గోజాడాలి. మరి అందులో మాటల్లో మీరు చేయి కార్యములు ప్రేమతో చేయడంటే నీ క్రైస్తవుడైనందుకు నువ్వు ప్రేమించాలి, క్షమించాలి. ఒకవేళ నీ బాస్ కఠినుడైతే, ఒకవేళ నువ్వు పనిచేస్తున్న స్థలంలో లేకపోతే నీ గృహంలో నీ సొంత వారిని కఠినంగా ఉంటే వారిని నువ్వు ప్రేమించు. నువ్వు చేయి కార్యములు ప్రేమతో చేయు. ప్రేమించడం అంటే చాలా గొప్ప విషయం. ప్రేమ అనేది ప్రతి జీవితంలో కలిగి ఉండాలి. ప్రేమ లేనివాడితే నేను వ్యర్థుడని అంటాడు. బీదల కొరకు అన్ని ఇచ్చిన, నా ప్రాణాన్ని నేను ఇచ్చిన ప్రేమ లేనివాడు అయితే మోగుడు కొంచెం గనగల్లాడతాను, వ్యర్థం అంటాడు, డంబముగా ఉంటాడు.
ప్రేమ గొప్పది, ప్రేమించాలి. అంత గొప్ప ప్రేమమయుడు కనుక యేసు ప్రభువారు కూడా తన ప్రాణాన్ని మన కొరకు సిలువపై అర్పించారు. ఆయన యొక్క చిత్తంలో మనం అమర్చబడిన మనము ఈ శోధన నుంచి ఎదుర్కోవడానికి శక్తిగా ఉన్నప్పుడు మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. పౌరుషం కలిగి పాత పద్ధతులన్నీ విడిచిపెడదాం. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నా వైపు తిరిగి నేను ఇలా ఆకాశమును నేను ప్రార్థన ఆలకించి ఈ ప్రతి శోధన నుంచి నేను విడుదల చేస్తాను. యేసు ప్రభువు కూడా వాక్యం ఆయన నోట్లో ఉన్నప్పుడు సాతాన్ని ఇలా వ్రాయబడిందని చెప్పి దేవుని వాక్యంతోనే ఎదిరించారు. కనుక మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధనను ఏదైనా సరే అపవాది ఆయన శోధించి కొంతకాలము విడిచిపోయాను అని ఉంది అక్కడ. అంటే కొంతకాలం అంటే ఇంకా శోధన ముగియలేదు, అపవాది విడిచిపోయింది. కానీ మరలా ఏదో ఒక రోజు శోధించవచ్చు. కానీ నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నీలో ఆయన తొంగి చూస్తారు. నీ శక్తి మన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆ శోధకుడికి వెళ్ళినప్పుడు శోధించడానికి వచ్చిన ఆ శోధకుడు దూరం నుండి పారిపోతాడు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి నీ మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క చిత్తములో నువ్వు అమర్చబడినాడు. ఆయన నిన్ను విడిచి పెట్టలేదు. ఆయన నీతో ఉన్నారు, నీతో ఎల్లప్పుడూ ఉంటారు. ఎందుకంటే సంగీతములాయే పెను తుఫానులన్నీయు సమసిపోవులే నీ నామస్మరణలో, సమసిపోవులే నీ నామస్మరణలో, సంతసముందే నామది ఎంతో ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడ కృపా బాహుళ్యమే. యేసుప్రభు ఉన్నప్పుడు కూడా ఆ తుఫాను వచ్చినప్పుడు నిశ్శబ్దం ఊరుకోండి అని చెప్పి తుఫాన్ని గాలిని గద్దించారు. నీ జీవితంలో ఒకవేళ శోధనలోనే తుఫాను వస్తాయి, నీ జీవితంలో అప్పుబాధ కష్టాలు తుఫాను వస్తాయి, లేకపోతే కోర్టు కేసులు సెటిల్మెంట్ అవ్వట్లేదు, అన్యాయంగా నాకు ఇబ్బంది కలుగుతుందని నువ్వు ఒకనంటే నువ్వు ప్రార్థన చేయి. ఏ టీవీలో మాట్లాడుతారో ఒక దైవజనుడితో నువ్వు కూడి ఏకమై ప్రార్థించినప్పుడు అద్భుతంగా నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తారు. నా జీవితంలో చేసిన ప్రభు నీ జీవితంలో ఎందుకు చేరు? ఖచ్చితంగా చేసి తీరుతారు. దేవుని యొక్క శక్తి మీ మీద అందరికీ ఉండిలాగున మరొకసారి ప్రభువుకు నేను ప్రార్థన యాచనలు కృతజ్ఞత అర్పిస్తాను. ప్రభువా నీ పాదములకు స్తోత్రం నాయన. దేని గురించి చింతపడకుడి, దేని గురించి చింతించొద్దు. ప్రతి విషయము ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ సమస్త విన్నపములు పరమందున్న దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావులు ఉంటుందని నీవు ఇచ్చిన వాగ్దానం ఎత్తిపడుతున్నాను ప్రభువా. ఆయన నీ శక్తిని మరొకసారి కనపరిచావు. ఎలా ఉండాలో, ఎలా ఉంటే నేను మీతో ఉంటాను, ఎలాగా శోధన నుంచి మీరు దూరం అవుతారో మీరు తెలియజేశారు. నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. నాయన ఇక్కడ ప్రతి బిడ్డని మీరు పేరు చెప్పని చూస్తున్న ప్రతి బిడ్డని ప్రతి శోధన నుంచి విడుదల చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నాయన ప్రభువా నీకే మహిమ 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 ఘనత యేసు పేరట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.